అందరికీ నమస్కారం. నేను మీ బుక్మేట్. ఈరోజు బుక్మేట్లో మనం చెప్పుకోబోయే కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకటరామదాస్. ఈ కథ ఈనాడు ఆదివారం 3 మార్చి 2024 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెళితే, ఒక ఎస్ఐ, మరో ఏఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, అరడజను మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది. చుట్టూ ప్రహారీ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో 200 గజాల స్టేషన్. వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచీపైన కూలబడి బడలిక తీర్చుకున్నాడు. అక్కడి పోలీసులెవరూ అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకొచ్చి బెంచీ మీద కూర్చుని ఉన్న రఘురాంని చూసి, ఓహ్, మళ్ళీ వచ్చాడా అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్లబోయాడు. సార్, ఒక్కసారి నా మాట వినండి, నాకు న్యాయం చేయండి అంటూ ఏఎస్ఐని బతిమాలుకున్నాడు రఘురాం. పెద్దాయనా, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని, వచ్చినా ఏం ఫలితం ఉండదని, అయినా వస్తూనే ఉన్నావు. నీది వృధాశ్రమ, వెళ్ళిపో. అసలే ఈరోజు కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు, బయటికి నడు. కటువుగా ఉన్నాయి మురళీ మాటలు. ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికొచ్చి రఘురాం జబ్బ పట్టుకుని, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమ్మని చెప్పారుగా, అర్థం కాలే? ముందు ఇక్కడి నుంచి కదురు. అంతగా ఓపుకుంటే పోయేగో ఆ చెట్టు కింద కూర్చో, లేదా ఇంటికి పో, అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురాంని అక్కడ్నుంచి బయటకు నెట్టేశాడు. సూర్యుని కాంతి చుర్రున శిరస్సుని తాకేసరికి తాళలేక లేని ఓపికను తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకేసి అడుగు వేశాడు రఘురాం. ఇంతలో ఓ 2 పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆగాయి. మడతనాలుగని కాకి డ్రెస్ ధరించిన ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది. అక్కడి పోలీస్ స్టాఫ్ మొత్తం టెన్షన్తో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు. చిరునవ్వుతో థ్యాంక్స్ చెబుతూ స్టేషన్లోకి అడుగుపెట్టింది ఆమె. ఈవిడే కొత్త ఎస్ఐ, పేరు గౌరీ, చండశాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకు పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ, ఇది మీ సీటు అంటూ సెపరేట్ రూంలో ప్రత్యేకంగా ఉన్న టేబులు, కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు. అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ, ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించింది ఆమె. కిళ్ళీ మరకలతో పెచ్చులూడిపోయిన గోడలు, ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులు, రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్, ఓ మూల స్టాండ్కి తుప్పుపట్టిన తుపాకీలు, దిష్టిబొమ్మలు దర్శనమిచ్చాయి. ఆ స్టేషన్ దుస్థితి ఆమెకు అరగంటలోనే అర్థమైపోయింది. చూడండి మురళి గారు, మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ అన్నీ నా టేబుల్ మీద ఉంచండి. అలాగే ఈ స్టేషన్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి. ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ. వచ్చి రాగానే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడి స్టాఫ్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లలోకి వెళ్లి ఎవరి పని వారు చూసుకోసాగారు. చెట్టు నీడలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్లిపోవడంతో మళ్లీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచీ పైన చెదిగిలబడ్డాడు. కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు. సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేస్ డీటెయిల్స్ ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకొస్తూ, చూడండి మురళి గారు, నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంట్ కేసు విషయమే బయలుదేరుతున్నా. ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ ని వెంట పెట్టుకుని బయటికి నడిచింది. సైదులు ముందు నడవగా గౌరీ ఫైల్ చేతిలో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది. కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావడం చూసిన రఘురాం అదే అదునుగా తన పక్క నుండి వెళుతున్న గౌరీని ఉద్దేశించి, మేడం, అమ్మా అంటూ శక్తి కొలది గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ నీరసం చేత ఆ మాటలు అతడి నోటి నుండి బలంగా బయటపడలేదు. ఆ మాటలు గౌరీకి వినపడ్డాయా? గౌరీ రఘురాం దగ్గరికి వచ్చిందా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం బుక్మేట్ లో చెప్పుకుంటున్న కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకటరామదాస్. ఒక ఊరిలో రఘురాం అనే 70 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ. అసలు రఘురాంకొచ్చిన సమస్య ఏంటి? తను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ రఘురాం సమస్యని తీర్చిందా? అసలేం జరగబోతోంది?
తెలుసుకుందాం పదండి. ఎవరో తనని పిలిచినట్టనిపించి ఒక్కసారి ఆగి వెనుతిరిగి చూసింది గౌరీ. బెంచీ మీద పెద్దాయన తనకేసే చూస్తున్నాడు. అప్పుడు నిశితంగా గమనించింది ఆయన్ని. ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్దాయనకేసి పడ్డాయి గౌరీ అడుగులు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్, మేడం, ఆయన మాటలు పట్టించుకోకండి, మనం వెళ్దాం పదండి అని, ఓ పెద్దాయనా, ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురాం కేసి ఉరుముతూ చూశాడు. ఆగు సైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ ని వారించింది గౌరీ. రఘురాంని సమీపించి యగాదిగా అతడి కేసి చూసింది. క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొడికిసలాడాయి. సార్, మీరు రఘురాం మాస్టర్ కదా? చాలా ఆనందంగా అంది గౌరీ. ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం. తనని పేరు పెట్టి పిలిచే ఆ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. నేను మాస్టారు, గౌరీని, మీ స్టూడెంట్ గౌరీని. రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను. మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని. గుర్తుపట్టారా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరీ. 2 నిమిషాలు గౌరీని దీర్ఘంగా కింద నుంచి పైకి పరిశీలించాడు రఘురాం. ఆమెని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు. కాసేపటికి, గౌరీ, అదే మిద్దె గౌరీవి కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెని గుర్తుపట్టాడు. మిద్దె గౌరీనే మాస్టరు. ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరీ. గౌరీ చర్యకి కంగారు పడుతూ, లేలే తల్లి అంటూ ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపాడు. మాస్టరు, మీరిలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ. అది అంటూ సైదులకేసి సందేహిస్తూ చూశాడు రఘురాం. ఇది గమనించిన గౌరీ, సైదులు, నువ్వు నాతో రావడం లేదు, డ్రైవర్ కూడా అవసరం లేదు, నేనే వెళ్తా, నువ్విక్కడే వేరే పని చూసుకో అని చెప్పి, మాస్టరు, మీరు నాతో రండి, మనం వెళుతూ మాట్లాడుకుందాం అంది. రఘురాం ఆమెని అనుసరించాడు. గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపును తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది. లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూసి కాస్త కంగారు పడ్డారు. అక్కడి మేనేజర్ స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు. మంచి స్ట్రాంగ్ కాఫీ 2 పంపు అంది గౌరీ. నిమిషాల్లో పొగలు కక్కుతున్న 2 కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి. రఘురాం కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు. కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనిపించింది. మాస్టరు, ఇప్పుడు చెప్పండి, పోలీస్ స్టేషన్లో మీకేం పని అని అడిగింది గౌరీ. అది మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను. సంధ్య గుర్తు లేకపోవడం ఏంటి మాస్టారు? నేను సంధ్య ఒకే ఈడు వాళ్ళం కదా. నాకంటే సంధ్య 1 సంవత్సరం పెద్దదనుకుంటా. అక్క అని పిలిచేదాన్ని. అందరూ మేమిద్దరం అక్కా చెల్లెల్లా ఉంటామని అనేవారు. మా ఇద్దరికి చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు. సంధ్యక్కకేమైంది? బాగుంది కదా ఆతృతగా అంది గౌరీ. అది సంధ్యకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను. కొన్నాళ్లు వాళ్లు కాపురం బాగానే సాగింది. కానీ గత కొంతకాలంగా అటు అత్తింటివారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు. ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నమంతా చేశాను. అయినా ఫలితం లేదు. ఒకే ఊరిలో ఉంటున్న ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్లు సంధ్యని పుట్టింటికి పంపిన పాపాన పోలేదు. మేం వెళ్లి కలుద్దామన్నా కలవనివ్వడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడమే తప్ప కూతుర్ని కళ్లారా చూసుకునే భాగ్యం లేకపోయింది. ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు. విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. కాని మీ వాళ్లు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదు? ఇది విన్న గౌరీ ఇప్పుడు ఏం చేయబోతోంది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం బుక్మేట్ లో చెప్పుకుంటున్న కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకట్రామదాస్. ఒక ఊరిలో రఘురాం అనే 70 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ. అసలు రఘురాంకొచ్చిన సమస్య ఏంటి? తను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ రఘురాం సమస్యని తీర్చిందా? అసలేం జరగబోతోంది తెలుసుకుందాం పదండి. గౌరీకి విషయం అర్థమై చాలా బాధపడింది. సంధ్యని అత్తింటి వారు వేధిస్తున్నారా? పాపం. అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు? సంధ్య అత్తింటివారు పరపతి గలవారా? చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా? అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వను. ఈ కేసుని పరిష్కరించి సంధ్యకి న్యాయం చేసి రఘురాం మాస్టారికి మనశ్శాంతిని కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది. మాస్టారు, ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్ కి హెడ్. అక్కడ కేసు నేను చూసుకుంటాను. 2-3 రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను. సంధ్య అడ్రస్ వివరాలు ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ. రఘురాం సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది.
అలాగే అతడు చెప్పిన మొబైల్ నెంబర్ను తన ఫోన్లో గురుబ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది. తన నెంబర్ కూడా మాస్టర్కిచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంది. ఆ తర్వాత మాస్టర్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది. సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరీకి. ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి బయటికొచ్చాడు. ఎదురుగా పోలీసుని చూసి కాస్త కంగారు పడ్డాడు. సంధ్యని కలవడానికొచ్చా, కాస్త పిలవండి, ఆమె స్నేహితురాలని చెప్పండి. ఇంతకీ సంధ్యకి మీరేమవుతారు అని అడిగింది గౌరీ ఆ వ్యక్తిని. సంధ్యని పిలవమనేసరికి గౌరీ వైపు తొట్రుపాటుగా చూశాడు ఆ వ్యక్తి. నా పేరు వినాయకరావు, నేను సంధ్యకి పినమామగారినవుతాను, అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి. మీకు సంధ్య గురించి తెలిసినట్లేదు, పూర్తిగా చెప్తా వినండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. వినాయకరావు చెప్పింది విన్న గౌరీకి షాక్ తగిలింది. అలాంటిలాంటి షాక్ కాదు, మెదడంతా మొద్దుబారిపోయే ఏదో శూన్యం ఆమెని ఆవరించింది. ఒక్కసారిగా సత్తువ కోల్పోయినట్టనిపించింది. ఏం మాట్లాడాలో పాలుపోలేదు. శక్తిని కూడదీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడ్నుంచి బయటపడింది. వెంటనే జీపుని పోలీస్ స్టేషన్కేసి పోనిచ్చింది. ఇంతకీ గౌరీ తెలుసుకున్న ఆ నిజమేంటి? ఎందుకు గౌరీ ఆ మాటలు విన్న తర్వాత నిర్ఘాంతపోయింది? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం బుక్మేట్ లో చెప్పుకుంటున్న కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకట్ రామదాస్. ఒక ఊరిలో రఘురామ్ అనే 70 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ. అసలు రఘురామ్కొచ్చిన సమస్య ఏంటి? తను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ రఘురామ్ సమస్యని తీర్చిందా? అసలేం జరగబోతోంది తెలుసుకుందాం పదండి. మురళిగారు, ఇక్కడికి రోజూ వస్తున్న రఘురామ్ మాస్టారు, అదే ఆ పెద్దాయన కేసు గురించి నేను విన్నది నిజమేనా? పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది. అవును మేడం, మీరు విన్నది 100% నిజమే. ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని ఆమె టేబుల్ పైన ఉంచి, మేడం, ఈ ఫైల్ సంధ్యకి సంబంధించింది, చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మురళి. మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ని చదివింది. అంతా గందరగోళంగా అనిపించింది. వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్లాలని నిర్ధారించుకుంది. రఘురామ్ ఇంటికి చేరుకుని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదువును చూసి మాస్టారి భార్యగా గుర్తుపట్టింది. అమ్మా, మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోపలికి అడుగుపెట్టింది. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్టు అనిపించింది ఆమెకి. నేను గౌరిని, చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ దగ్గర చదువుకున్నాను. మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా ఉండేదాన్ని. మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతురులా చూసుకునేవారు అంది గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ. గౌరీవా, ఇంతకు ముందే నీతో పరిచయం ఉన్నట్టు నిన్ను చూడగానే అనిపించింది. ఎలా ఉన్నావు? పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె. ఇక్కడే ఎస్ఐగా ఊర్లోకొచ్చి ఈరోజే ఇన్ఛార్జ్ తీసుకున్నాను. మాస్టారి కోసం వచ్చాను. ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను. మాస్టర్ ఎక్కడా? మాస్టారు పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వస్తారు, కూర్చో అంటూ గౌరీని సోఫాలో కూర్చోమంది. పర్వాలేదు, ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చా అంది గౌరీ. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంధ్య విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. సంధ్య విషయంలో గౌరీ ఏం డిస్కస్ చేసింది? అక్కడ ఆమెకు తెలిసిన నిజాలేంటి? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం బుక్మేట్ లో చెప్పుకుంటున్న కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకట్ రామదాస్. ఒక ఊరిలో రఘురామ్ అనే 70 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ. అసలు రఘురామ్కొచ్చిన సమస్య ఏంటి? తను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ రఘురామ్ సమస్యని తీర్చిందా? అసలేం జరగబోతోంది తెలుసుకుందాం పదండి. ఇంతలో గౌరీ, నువ్వా? సంధ్య విషయం ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చావా అని ఆతృతగా అన్నాడు. ఇప్పుడే అక్కడికొచ్చిన రఘురామ్, ఆ పని మీదే ఉన్నాను మాస్టారు. మిమ్మల్ని కలిశానుగా, అమ్మని కూడా చూడాలనిపించి ఇలా వచ్చా సమాధానమిచ్చింది గౌరీ. ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. తన రాక మాస్టారులో ఎంతో ప్రశాంతతని తెచ్చినట్టు గమనించింది గౌరీ. మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది, వరండాలో బెంచి మీదే మాస్టారు కూర్చుని తన కోసం ఎదురు చూడ్డం. మాస్టారు, లోపల కూర్చోలేకపోయారా అంటూ పలకరించి, మీ పని మీదే ఉన్నాను, త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చజెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది. ఇలా 4-5 రోజులు గౌరీ స్టేషన్కి రాకముందే రఘురామ్ వచ్చి వరండాలో అదే బెంచి పైన కూర్చుని
ఆమె కోసం ఎదురు చూడడం, గౌరీ ఆయనకు నచ్చజెప్పి పంపడం పరిపాటి అయిపోయింది. ఒక్క విషయం గౌరీకి స్పష్టంగా అర్థమైంది. మాస్టారి సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని. కాని ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు. ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికొచ్చింది. ఆ రోజు ఆదివారం. లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నుంచున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంబరమాశ్చర్యానికి లోనయ్యాడు రఘురాం. ఎదురుగా సంధ్య. నుదుట గుండ్రని ఎర్రటి బొట్టు, కళ్ళకి కాటుక, చేతి నిండా మట్టిగాజులు, కాలికి మెట్టెలు, జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కలకల్లాడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూడ్డానికి అతనికి 2 కళ్ళు చాలలేదు. అమ్మా సంధ్య, నువ్వా తల్లి? ఎన్నాళ్ళకొచ్చావు? రా అమ్మా రా అంటూ హడావిడి చేశాడు రఘురాం. తిరిగి కనకం ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటికేసి కేకేశాడు. కనకమహాలక్ష్మి బయటకొస్తూ సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా సంధ్య, నువ్వా? ఎన్నాళ్ళకి అమ్మ గుర్తొచ్చిందా అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది. ఇద్దరూ సంధ్యని లోనికి తీసుకునొచ్చారు. కనకమహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి కూతురికిచ్చింది. సంధ్యకి చెరోవైపు కూర్చుని ముగ్గురూ ముచ్చట్లో పడ్డారు. గలగలా నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతుర్ని చూసి అత్తింటివారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురాం. సంధ్యతో మాట్లాడుతూ చిన్న పిల్లాడైపోయాడు. తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరవేసుకున్నాడు. కనకమహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది. తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య. వారికి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లని ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాలు కుర్చీలో సేదతీరాడు. ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది. సంధ్య, సాయంత్రమే వెళ్ళిపోవాలా? ఓ 2 రోజులు ఉండకూడదు అన్నాడు. లేదు నాన్నా, మా వాళ్లకి వచ్చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ నేను మిమ్మల్ని చూడ్డానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి సమాధానమిచ్చింది సంధ్య. పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది. సాయంత్రం, నానా నేను బయలుదేరుతున్నాను, క్యాబ్ బుక్ చేశాను, మరికొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య. ఇంతలో కనకమహాలక్ష్మి ఓ పళ్ళెంలో పట్టుచీర, రవిక, పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకిచ్చింది. అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య. మనస్ఫూర్తిగా వాళ్ల కూతుర్ని దీవించారు. క్యాబ్ బ్యాక్ డోర్ తీసి సర్దుకుని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చెయ్యి ఊపింది. మెల్లగా కారు ముందుకు కదిలింది. రఘురాంకి అప్పటికప్పుడు ఏదో గుర్తుకొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు. సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది. ఆమె ఫోన్లో గురుబ్రహ్మ అని రావడమేంటి? అంటే వచ్చింది ఎవరు? సంధ్యనా లేదంటే గౌరీనా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం బుక్మేట్ లో చెప్పుకుంటున్న కథ పేరు గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకట్రామదాస్. ఒక ఊరిలో రఘురాం అనే 70 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ. అసలు రఘురాంకొచ్చిన సమస్య ఏంటి? తను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? కొత్తగా వచ్చిన ఎస్ఐ గౌరీ రఘురాం సమస్యని తీర్చిందా? అసలేం జరగబోతోంది తెలుసుకుందాం పదండి. సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది. గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది. ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని. ఖాళీ బెంచీ దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. చాలా రిలీఫ్ గా అనిపించింది. వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగి చూసింది. మాస్టారి సమస్యను పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది. అంతే, గౌరీకి ఆ రోజు కనకమహాలక్ష్మితో సీరియస్ గా డిస్కస్ చేసిన విషయం అనుకోకుండా గుర్తొచ్చింది. ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనకమహాలక్ష్మి. అంటే మీకు అంతా తెలుసనమాట అంది గౌరీ. కన్న కూతురు అత్తింటివారి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది. ప్రస్తుతం తన భర్తతో సహా అత్తింటివారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేమనుభవిస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్లిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఇంకా కూతురు బతికే ఉందని, అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని, ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కలిగించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మతి స్థిమితం ఉండట్లే. అయితే ఒక్క కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు. ఊర్లో ఒకరిద్దరు డాక్టర్లకి చూపించిన ఫలితం శూన్యం. ఏనాడో నేను చేసుకున్న పాపం. ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ
అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనకమహాలక్ష్మి. గౌరీ ఇది విని చెలించిపోయింది. ఉబికి వస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన కాకి బట్టలు అడ్డు తగిలాయి. లేదమ్మా, సంధ్యని తీసుకురాలేకపోయినా మాస్టార్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మంచి సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తా. ఈ సమస్యకి పరిష్కారం దొరకపోదు, నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెను ఊరడించింది గౌరీ. గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరీ. మాస్టర్ మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనకమహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది. అంతలోనే మురళి పలకరింపు గుర్తొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసింది. ఎస్, ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ. ఇది ఇవాల్టి కథ గురుబ్రహ్మ. ఈ కథని రచించిన వారు కారంపూడి వెంకటరామదాస్. ఈ కథ ఈనాడు ఆదివారం మార్చి 3, 2024 సంచిక నుంచి తీసుకోబడింది.